ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఈ ప్రపంచంలో 17.8 మెంబర్స్ అయితే ఏఐ యూస్ చేస్తున్నారనమాట. సో రానున్న 2 years లో ఇది 50% పెరిగే అవకాశం ఉంది. అండ్ ఈ 17.8% అంటే 118 మంది ఏఐ యూస్ చేస్తారనమాట. సో ఎవరైతే ఏఐ యూస్ చేయలేదో వాళ్ళనైతే ఖచ్చితంగా ఏఐ అయితే రీప్లేస్ చేసింది. సో ఇది వచ్చి మైక్రోసాఫ్ట్ వాళ్ళ కొత్త బ్లాగ్ లో అయితే దొరికిందనమాట. ఫ్రెండ్స్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి ఆఫ్టర్ 4 years లెనోవో వాళ్ళ కొత్త గేమింగ్ మొబైల్ అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. సో ఈ గేమింగ్ మొబైల్ నేమ్ వచ్చేసి లెనోవో లీజియన్ Y70 అనమాట. ఇది వచ్చి జూన్ ఆర్ జూలైలో అయితే ఇండియాలో లాంచ్ చేస్తారు. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 8000 mAh బ్యాటరీ, అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 5 చిప్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ వీటితో పాటు దీని డిస్ప్లే అయితే 2K రెజల్యూషన్ తో 144 HZ రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 40,000 వరకు ఉండొచ్చు అనేసి అయితే ఒక అంచనా. ఫ్రెండ్స్ థర్డ్ న్యూస్ వచ్చేసరికి అటార్నీ జనరల్ ఆఫ్ టెక్సాస్ వాళ్ళు అయితే వాట్సాప్ మీద లా సూట్ అయితే ఫైల్ చేశారనమాట. సో ఈ లా సూట్ ప్రకారం ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది అయితే వాట్సాప్ లో లేదంట. అండ్ వాట్సాప్ అయితే యూజర్స్ యొక్క మెసేజెస్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ అయితే స్టడీ చేసి వాళ్ళు టార్గెటెడ్ యాడ్స్ అయితే క్రియేట్ చేసి యూజర్స్ మధ్యలోకి అయితే కొన్ని ఉంటాయి కదా ఫీచర్స్ అనేవి అయితే ఇంప్లిమెంట్ చేసి వదులుతుంది అనమాట. సో ఇఫ్ ఇది కనుక ప్రూవ్ అయిందంటే టెక్సాస్ లో ఉన్న ప్రతి ఒక్క యూజర్ కి వాట్సాప్ వాళ్ళు అయితే $10,000 అనేవి అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. న్యూస్కి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబర్ వల్ల నాకు మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి అమెజాన్ అండ్ ఒరాకిల్ లో కూడా లేవ్స్ అనేవి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ ఒరాకిల్ వాళ్ళు అయితే 30,000 ఎంప్లాయీస్ అయితే ఫైర్ చేస్తారు. అలాగే అమెజాన్ వాళ్ళు అయితే 16,000 ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ చేసి పెరికేస్తారనమాట. ఫ్రెండ్స్ ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే ఒక కొత్త డెసిషన్ తీసుకున్నారు అనమాట. సో ఈ డెసిషన్ ఏంటంటే ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది కదా, సో ఈ బార్డర్ అంతటిని ఫెన్సింగ్ చేస్తారు కదా. సో ఈ ఫెన్సింగ్ లో అయితే టెక్నాలజీ యూస్ చేస్తారనమాట. ఈ టెక్నాలజీలో అయితే సెన్సార్స్ వాడతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే క్రాస్ బార్డర్ ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా, అక్రమంగా చొరబడే వాళ్ళు, వాళ్ళ సంఖ్యను అయితే తగ్గించచ్చు అనమాట. సో ఇది వచ్చి మన సర్క్యూట్ 360 ఎపిసోడ్ నెంబర్ 18 అండ్ దిస్ ఇస్ బోలినేని ధనుష్ సైనింగ్ ఆఫ్. బై.